ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగమును తొలగించును. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 15వ వచనం. మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించి వారితో ఈ మాటలు అంటున్నారు. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరుచును అనే మాటలు ఈ అధ్యాయంలో మనకు కనబడుతున్నాయి. మన బలహీనతలను, మనకున్నటువంటి అనారోగ్యములను తొలగించే దేవుడు ఆయనే. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పినట్లుగా నిరంతరము మనలను స్వస్థపరచుచున్న దేవుడు. ఈ మాటలు వింటున్న మిమ్మల్ందరినీ దేవుడు స్వస్థపరిచి ఆయన మిమ్మను బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. నీ కృప చొప్పున మీరు మమ్మలను స్వస్థపరుస్తానని ఈ దినము వాగ్దానం చేస్తున్నారు. నమ్మదగిన దేవుడు మీరే ప్రభువా. నీ కృప చేత మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ బలహీనతల చేత, ఏ అనారోగ్యముల చేత బాధపడుతున్నారో ప్రతి వారిని మీరు స్వస్థపరచండి. మీ రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యమును మీరు కలుగు చేయండి ప్రభువా. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యల నుంచి విడిపించండి. కుటుంబాల్లో ప్రభువా బలహీనతల చేత బాధపడుతున్న చిన్న బిడ్డలు ఉన్నారయ్యా. ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రతి చిన్న బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వండి. మీరు బలపరచండి ప్రభువా. హాస్పిటల్లో ఎంతో మంది వ్యాధుల చేత కొట్టబడుతున్న వారు ఉన్నారు. ప్రతి వారిని మీరు స్వస్థపరచండి. నీ చల్లని చూపు వారిపై మీరు ఉంచండి ప్రభువా. ఈ దినమంతా కూడా మీ సన్నిధి, మీ ప్రసన్నత మెండుగా మీరు మాకు కలుగ చేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.